నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఏపీ 2047 స్వర్ణాంధ్ర విజన్ అధికారులకు భగవద్గీత కావాలన్న చంద్రబాబు. 29 లక్షల కోట్ల జీఎస్డీపీ లక్ష్యంతో పనిచేయాలని పిలుపు. ఏపీలో యూరియా వాడకాన్ని తగ్గించేందుకు ప్రోత్సాహకాలు ఇస్తామన్న సీఎం. తగ్గిన ప్రతి బస్తాకు 800 చొప్పున ఇస్తామని ప్రకటన. ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సి తుది జాబితా విడుదల. మొత్తం 15,941 మంది ఎంపిక. ఈ నెల 19న నియామక పత్రాల పంపిణీ. తెలంగాణలోని వీధి దీపాలపై రేవంత్ సమీక్ష. అన్నింటినీ హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానించాలని ఆదేశాలు. తెలంగాణలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల కోసం ఆందోళన. తక్షణమే చెల్లించాలని వేర్వేరు విద్యార్థి సంఘాల నిరసన ప్రదర్శనలు. జార్ఖండ్లో తెల్లవారుజామునే భీకర ఎన్కౌంటర్. భద్రతా బలగాల కాల్పుల్లో మావోయిస్టు కీలక నేతలు 3 మృతి. వక్ఫ్ చట్టంపై పూర్తిగా స్టే ఇచ్చేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు. 3 ప్రధాన నిబంధనలను తాత్కాలికంగా నిలిపివేస్తూ ఆదేశాలు. రేపటి నుంచి భారత్ అమెరికా మరో విడత వాణిజ్య చర్చలు. అగ్రరాజ్యం 50% సుంకాలు విధించిన తర్వాత సంప్రదింపులపై ఆసక్తి. ఏపీ 2047 స్వర్ణాంధ్ర విజన్ అధికారులందరికీ భగవద్గీత, బైబిల్, ఖురాన్ కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. భారత్ అభివృద్ధికి తోడుగా ఆంధ్రప్రదేశ్ను కూడా అగ్రస్థానంలో నిలిపేందుకు పాలనా యంత్రాంగం కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. కలెక్టర్లు బ్యూరోక్రాటిక్గా కాకుండా మానవీయ కోణంలో నిర్ణయాలు తీసుకుని పాలసీలు అమలు చేయాలన్నారు. ప్రభుత్వం అందించే సేవలన్నింటిలోనూ సంతృప్త స్థాయే కొలమానం అవుతుందని తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో కలెక్టర్ల సదస్సు నిర్వహించారు. 2 రోజుల పాటు కొనసాగనున్న ఈ సదస్సులో తొలి రోజు భోజన విరామానికి ముందు ప్రాథమిక, పరిశ్రమలు, సేవా రంగాలపై సీఎం సమీక్షించారు. భోజన విరామం తర్వాత సంక్షేమం, P4, సూపర్ 6 అంశాలపై చర్చించారు. చివరి సెషన్లో లాజిస్టిక్స్, మౌలిక సౌకర్యాల ప్రాజెక్టులు, స్వచ్ఛాంధ్ర, సర్క్యులర్ ఎకనామీ సహా పురపాలక శాఖలపై సమీక్షించారు. ఈ సదస్సులో తొలుత మాట్లాడిన సీఎం తమ ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కార్, డబుల్ ఇంజన్ గ్రోత్ ఉండాలన్న లక్ష్యంతో పనిచేస్తుందని తెలిపారు. ఆర్థిక అసమానతలు తగ్గించేందుకు అభివృద్ధి, సంక్షేమాలను అమలు చేస్తున్నామన్నారు. సంక్షేమం అనేది చారిటీ కాదని, సాధికారతలకు మొదటి అడుగు మాత్రమేనని చెప్పారు. 2029 నాటికి 29 లక్షల కోట్ల జీఎస్డీపీ లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని సీఎం వివరించారు. హైయెస్ట్ గ్రోత్ రేట్ 10.5% ఫస్ట్ క్వార్టర్లో వచ్చాం, కానీ మన ఎయిమ్ అయితే ఇంకా ఎక్కువ ఉంది, ఉంది. లాస్ట్ ఇయర్ 12% గ్రో అయ్యాం. 2047 వరకు 15% గ్రో కావాలని మన ఆలోచన. ఈ ఇయర్ టార్గెట్ 18,65,704 జీఎస్టీపీ, 17% గ్రోత్ రేట్. అందులో 3,47,871 పర్ క్యాపిటల్. ఇదే విధంగా మనం వెళ్తే 28-29కి 29,29,000 కోట్ల రూపాయలు జీఎస్టీపీ రావాలి. 4,67,797 రూపాయలు తలసరి ఆదాయం. ఇక్కడి నుంచి 47-48కి 54,60,000 తలసరి ఆదాయం ధ్యేయంగా పెట్టుకున్నాం. ప్రభుత్వం రూపొందించిన విధానాలను సక్రమంగా అమలు చేసే బాధ్యత కలెక్టర్లదేనని సీఎం స్పష్టం చేశారు. పరిపాలనలో మొదటి ఏడాది పరీక్షలు పూర్తయ్యాయని, ఇక బాధ్యతగా పనిచేయాల్సిన సమయం వచ్చిందని, ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేయకపోతే ఫలితాలు రావని తేల్చి చెప్పారు. తాను కఠినంగా ఉన్నా తన వద్ద పనిచేసిన అధికారులకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిందని చెప్పారు. సాంకేతికత పెరిగిన దృష్ట్యా స్మార్ట్ వర్క్ చేయాల్సిందేనన్నారు. ఏఐ, డేటా లేక్ వంటి వాటి ద్వారా సమన్వయం చేసుకుంటూ వెళ్లాలన్నారు. పథకాలు, కార్యక్రమాల అమలు కోసం ఆర్టీజీఎస్ సేవలను ఉపయోగించుకోవాలని తెలిపారు. ప్రైమ్ మినిస్టర్ తర్వాత, చీఫ్ మినిస్టర్ తర్వాత ఆల్ పవర్ఫుల్ కలెక్టర్. జిల్లా రూపురేఖలు మార్చే అవకాశం మీకు ఉంటుంది. ఆల్ కలెక్టర్స్ బ్యూరోక్రటిక్ గా ఆలోచిస్తే ఎవ్రీథింగ్ విల్ బి వెరీ స్మూత్ ఆన్ పేపర్. హ్యూమన్ యాంగిల్ లో ప్రజలతో మమేకం అయితే మీకు చాలా వాస్తవాలు వస్తాయి. ఆల్ కలెక్టర్స్ హ్యాస్ టు గో టు ది ఫీల్డ్, ఇంటరాక్ట్ విత్ పీపుల్. ఏదైనా కానీ మన పాలసీ లోపాలు ఉంటే అమలు చేయడంలో, దెన్ అండ్ దేర్ ఇట్ సెల్ఫ్ యూ హావ్ టు కరెక్ట్ ఇట్. కలెక్టర్స్ కానీ ఆఫీసర్స్ కానీ చీటికి మాటికి మార్చను. యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ పర్ఫార్మింగ్, ఐ వోంట్ డిస్టర్బ్. డోంట్ మిస్టేక్ మీ ఇఫ్ ఐఎమ్ హార్ష్. ఐ విల్ సపోర్ట్ యూ ఫుల్లీ. ఇఫ్ యూ ఫెయిల్, దెన్ నో ఎక్స్క్యూజ్.
ఏపీలో ప్రజలందరికీ యూనివర్సల్ హెల్త్ కార్డులు త్వరలో అందిస్తామని సీఎం తెలిపారు. అన్ని ప్రాంతాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. వచ్చే నెలలో విశాఖలో పెట్టుబడులపై గూగుల్ ప్రతినిధులు ప్రకటిస్తారని చెప్పారు. డ్వాక్రా సంఘాల టర్నోవర్ 10 లక్షల కోట్లకు పెరగాలని ఆకాంక్షించారు. అర్హులకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల చొప్పున పంపిణీ చేయాలని, భూలభ్యత లేకుంటే గ్రూప్ హౌసింగ్ విధానం చేపట్టాలని సూచించారు. 2 సెంట్లు 3 సెంట్లు ప్రతి ఒక్కరికి హౌస్ సైట్స్ 4 ఏళ్లలో కంపల్సరీగా ఇవ్వాలి. దిస్ ఇస్ అవర్ కమిట్మెంట్. ఎక్కడ ఎవరికి లేకపోయినా వాళ్ళకి ఇస్తాం. ఇప్పుడంతా డేటా వచ్చింది. రియల్ టైమ్ గవర్నెన్స్లో ఆధార్ బేస్ చేసుకొని ఎవ్రీ సిటిజన్ అథెంటికేట్ చేసాం. ఫ్యామిలీ యాజ్ ఎ యూనిట్ పెట్టాం. సమగ్ర దీని ద్వారా కూడా ఆ ఫ్యామిలీ అంతా కూడా ఏ విధంగా మేనేజ్ చేయాలని వర్కౌట్ చేస్తున్నాం. జియో ట్యాగింగ్ చేశాం. మహాలయ పక్షాలను అనుసరించి పితృకర్మ పూజలు ఉండటం వల్ల ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలెక్టర్ల సదస్సుకు హాజరు కాలేదు. 2వ రోజున పాల్గొంటానని పవన్ చెప్పగా, లండన్ పర్యటనలో ఉన్నందున మంత్రి నారా లోకేష్ కూడా హాజరు కాలేదు. ఆంధ్రప్రదేశ్లో యూరియా వినియోగం తగ్గించే రైతులకు ప్రోత్సాహకాలు ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. కలెక్టర్ల సదస్సులో వ్యవసాయ రంగంపై అధికారులతో చర్చించిన సీఎం చంద్రబాబు ఈ కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాది నుంచి యూరియా వాడకం తగ్గించే రైతులకు ప్రోత్సాహకాలు ఇస్తామని సీఎం వెల్లడించారు. యూరియాను తగ్గించే ప్రతి బస్తాకు 800 రూపాయలు నేరుగా రైతుకు అందిస్తామని పేర్కొన్నారు. పీఎం ప్రణామ్ కింద రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చే సబ్సిడీని నేరుగా రైతులకే అందిస్తామన్నారు. రాష్ట్రంలో టాప్ 5 రోగాల జాబితాలో క్యాన్సర్ ఉందన్న సీఎం, యూరియా వాడకం ఇలాగే కొనసాగితే క్యాన్సర్లో నెంబర్ 1కి వెళ్తామన్నారు. రైతులు ఎక్కువ యూరియా వాడుతున్నందున ఎగుమతి చేసిన మిరపను చైనా తిప్పి పంపిందని, కొన్ని యూరప్ దేశాలు మన ఉత్పత్తుల ధరలు తగ్గిస్తున్నాయని చెప్పారు. మరోవైపు యూరియా కొరత లేదన్న సీఎం, అవసరమైతే డోర్ డెలివరీ చేస్తామన్నారు. ఇప్పుడు యూరియా కానీ ఎవరైనా వాడకపోతే ఇప్పుడు వాడే కోటా చూసుకుంటాం. దాని మీద కానీ తగ్గించగలిగితే పర్ బ్యాగ్ 800 రూపీస్ సబ్సిడీ నేరుగా ఆ రైతుకి ఇస్తాం. యూరియా వల్ల క్రాప్ ఎక్కువ వస్తుందని ఆశతో యూరియా వాడుతున్నారు. నేను చాలాసార్లు మీకు చెప్పాను, పంజాబ్ ఈజ్ ఎ కేస్ స్టడీ. పంజాబ్లో ఈరోజు 2 trains ఎవ్రీ డే క్యాన్సర్ పేషెంట్స్ ఈజ్ క్యారింగ్ టు ఢిల్లీ. స్టిమ్యులేట్ చేయడానికి వాడాలి తప్ప అది సప్లిమెంటేషన్ ఎరువు కాదు, మైక్రో న్యూట్రియంట్స్ కాదు. సాయిల్ ఫెర్టిలిటీని బట్టి, డెఫిషియన్సీస్ బట్టి మైక్రో న్యూట్రియంట్స్ సప్లిమెంట్ చేయాలి. ఇక్కడ వచ్చిందంటే ఫార్మర్స్ అది చేయడం లేదు. దానివల్ల ఏమవుతుందంటే సాయిల్ మొత్తం డిట్రేట్ అయిపోతూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సి తుది ఎంపిక జాబితాను విద్యాశాఖ మంత్రి లోకేష్ విడుదల చేశారు. డిఎస్సి అధికారిక వెబ్సైట్లో తుది ఎంపిక జాబితాను అందుబాటులో ఉంచినట్లు ఎక్స్ వేదికగా చెప్పారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలి సంతకం చేసిన దస్త్రం మెగా డిఎస్సి అని లోకేష్ గుర్తు చేశారు. తుది ఎంపిక జాబితాలో అర్హత పొందిన అభ్యర్థులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. కొత్త విద్యావేత్తలను స్వాగతిస్తున్నామని, గొప్ప ప్రయాణాన్ని ప్రారంభించేటప్పుడు వారికి మార్గనిర్దేశనం చేయాలని ఉపాధ్యాయ సమాజాన్ని కోరారు. ఎంపికైన 15,941 మంది అభ్యర్థులు ఈ నెల 19న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా నియామక పత్రాలు అందుకోనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు. నవంబర్లో టెట్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. తెలంగాణ వ్యాప్తంగా ఎల్ఈడీ వీధి దీపాలపై పక్కా పర్యవేక్షణ ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. గ్రామాల్లో వీధి దీపాల ఏర్పాటు, వాటి నిర్వహణ బాధ్యతలను సర్పంచులకే అప్పగించాలని ఆదేశించారు. గ్రామాల్లో ప్రతి పోల్ సర్వే చేసి కొత్తగా ఎన్ని అవసరమున్నాయో అంచనా వేయాలన్నారు. వీధి దీపాలు పగటిపూట దుర్వినియోగం కాకుండా పర్యవేక్షించాలని పేర్కొన్నారు. అన్ని గ్రామాల ఎల్ఈడీ డాష్బోర్డ్ ఎంపీడీఓ పర్యవేక్షణలో ఉండాలని చెప్పారు. జిల్లాలో అడిషనల్ కలెక్టర్కు బాధ్యతలు అప్పగించాలన్నారు. రాష్ట్రంలో అన్ని ఎల్ఈడీ లైట్లను హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్తో అనుసంధానం చేయాలని ఆదేశించారు. జీహెచ్ఎంసీతో పాటు కొత్తగా చేరిన కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామాలలో ఎల్ఈడీ లైట్ల అవసరాన్ని అంచనా వేయాలని నిర్దేశించారు. కొత్తగా ఎల్ఈడీ లైట్ల ఏర్పాటు, నిర్వహణకు టెండర్లు పిలవాలని సూచించారు. ఎల్ఈడీ లైట్లతో పాటు కంట్రోల్ బాక్సులు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో సౌర విద్యుత్ వినియోగించే అంశాన్ని పరిశీలించాలని సీఎం ఆదేశించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తరువాత తెలంగాణలో ప్రజా సమస్యలను పట్టించుకునే నాథుడే లేడని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధ్వజమెత్తారు. జూబ్లీహిల్స్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ 13 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వారిని ఇబ్బంది పెడుతోందన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో 20,000 కోట్ల రూపాయల ఫీజులు చెల్లించామని గుర్తు చేసిన కేటీఆర్ 2014లో బీఆర్ఎస్ అధికారానికి వచ్చే సమయానికి ఉన్న 3,000 కోట్ల బకాయిలను చెల్లించినట్టు తెలిపారు. తరువాత 17,000 కోట్లు చెల్లించామన్న కేటీఆర్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం బకాయిలు చెల్లించకుండా డబ్బులు లేవనడంలో అర్థం లేదన్నారు.
ప్రభుత్వ వైఖరితో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ఫీజు రియంబర్స్మెంట్కు డబ్బులు లేవంటున్న ప్రభుత్వం కమిషన్లకు, కాంట్రాక్టులకు మాత్రం చెల్లిస్తూనే ఉందన్నారు. తెలంగాణలో యూరియా సంక్షోభానికి కారణం ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే కారణమన్న కేటీఆర్ రైతులకు ఇవ్వాల్సిన యూరియాను అధికార పార్టీ నాయకులు దోచుకుంటున్నారని ఆక్షేపించారు. ఇదే సమయంలో ప్రకృతి విపత్తులు వస్తే ప్రజలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందని కేటీఆర్ ధ్వజమెత్తారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే గన్మ్యాన్ ఒక లారీ లోడ్ యూరియాను ఎత్తుకుపోయారంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు ఎంత దోచుకు తింటున్నారో అర్థం చేసుకోవచ్చని కేటీఆర్ వ్యాఖ్యానించారు. పట్టించుకునేటోడు లేడు హైదరాబాద్ ని, ఒక మంత్రి లేడు, ఒక ఎమ్మెల్యే లేడు అని కనీసం అడిగేటోడు కూడా లేడు హైదరాబాద్లో. అటువంటి పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నది. జిమ్మెదారు గల ప్రభుత్వం అయితే, నిజంగా బాధ్యత గల ప్రభుత్వం అయితే ఇట్లాంటి వర్షాలు పడుతున్నప్పుడు సీరియస్గా పెద్ద ఎత్తున ఇబ్బందులు ఉన్నప్పుడు ప్రజలకు ఒక 3 మంత్రులను జూబ్లీల్ సెలక్షన్లో పెట్టుడు కాదు, 3 మంత్రులను హైదరాబాద్ మొత్తంలో పెట్టి ఎక్కడ సమస్య ఉంటే అక్కడ పోయి పరిష్కారం చేస్తే ఒక గది ప్రభుత్వం అవుతుంది. ఆ పని మనం చేసినాం 10 ఏళ్ళు, వీళ్ళు చేయలేదు. కానీ కనీసం పొక్కలు ఊడ్చే తెలివి కూడా లేదా? కనీసం రోడ్ల మీద గుంతలు పడితే ఆ గుంతలు ఊడ్చే తెలివి కూడా లేదా? దయచేసి ఆలోచించండి. అందుకే నేను మిమ్మల్ని కోరేది ఒకటే, కేసీఆర్ గారు తిరిగి మళ్ళీ రాష్ట్రానికి నాయకత్వం వహించాలి అంటే ఆ జైత్రయాత్ర మీ జూబ్లీ హిల్స్ నుంచే మొదలు కావాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. తెలంగాణలో పెండింగ్లో ఉన్న 8,000 కోట్ల రూపాయల బోధనా ఫీజులు, ఉపకార వేతనాల బకాయిలను సత్వరమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాల ఆందోళన బాట పట్టాయి. బోధనా ఫీజు బకాయిలు విడుదల చేయాలంటూ అఖిల భారత విద్యార్థి పరిషత్ ఏబీవీపీ నిజాం కాలేజ్ నుంచి బషీర్బాగ్ కూడలి వరకు ర్యాలీ చేపట్టింది. బోధనా ఫీజులు చెల్లించాలనే డిమాండ్తో ప్రైవేటు కాలేజీలు చేపట్టిన బంద్కు ఏబీవీపీ మద్దతు పలికింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు అధికారానికి రాగానే పెండింగ్ ఫీజు బకాయిలు మొత్తం చెల్లిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆ మాటే మరిచారని విమర్శించారు. అధికారంలోకి వచ్చి 21 నెలలు గడుస్తున్నప్పటికీ బకాయిలు ఎందుకు విడుదల చేయడం లేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది. అటు అఖిల భారత యువజన సమాఖ్య హిమాయత్ నగర్ కూడలిలో ప్రదర్శన చేపట్టారు. విద్యారంగంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిన్నచూపు చూస్తున్నారని ఏఐఎస్ఎఫ్ నాయకులు విమర్శించారు. ఆనాడు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ప్రారంభించి అమలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వమే ఇప్పుడు పథకానికి తూట్లు పొడుస్తోందని ధ్వజమెత్తారు. ఉన్నత విద్యారంగంపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే దసరాలోపే విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారనే ఆధారాలను శాసనసభ అదనపు కార్యదర్శికి అందజేశామని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తెలిపారు. జగదీష్ రెడ్డి నేతృత్వంలో శాసనసభ ప్రాంగణానికి వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు శాసనసభ అదనపు కార్యదర్శి ఉపేందర్ రెడ్డితో సమావేశమయ్యారు. 10 మంది ఎమ్మెల్యేలు ఇచ్చిన వివరణపై అభిప్రాయం చెప్పినట్టు భేటీ తర్వాత జగదీష్ రెడ్డి తెలిపారు. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్కు విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పారు. ప్రజలు నవ్వుకుంటారనే ఆలోచన కూడా లేకుండా ఆ ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ సమావేశాలకు వెళుతూ బీఆర్ఎస్లోనే ఉన్నామని అంటున్నారని జగదీష్ రెడ్డి దుయ్యబట్టారు. ఇంకా చాలా అమాయకంగా మాకేం తెలియదు, మేము పొరపాట్ల ముఖ్యమంత్రి గారి ఓంగానే మాకు కండువ కప్పిండు, మర్యాదపూర్వకంగా కప్పిండని మేము అనుకున్నాం, అది కాంగ్రెస్ కండువ అనుకోలేదు అని చెప్పి ఇంత అమాయకంగా మాట్లాడుతున్నారు వాళ్ళు. వీళ్ళు అమాయకులు గారు, స్పష్టమైన నేరం చేసిన వాళ్ళు అని నేరాలను నిరూపిస్తూ మళ్ళీ ఇంకా అదనపు సాక్ష్యాలు కూడా పెట్టొచ్చినాం. ఈ ఏడాది కాలంగా వారి ప్రవర్తన, వారి కాంగ్రెస్ పార్టీ మీటింగ్లో పాల్గొన్న సమావేశాలకు సంబంధించిన అన్ని వీడియో క్లిప్పింగ్స్ కావచ్చు, పేపర్ క్లిప్పింగ్స్ కావచ్చు, వాటన్నిటిని కూడా ఆధారాలుగా సమర్పించేసి వచ్చినాము. గడ్డిపోచ పట్టుకొని వరద నుంచి బయటపడదామని ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఆ గడ్డిపోచ వాళ్ళని కాపాడలేదు, కొట్టుకపోవడం ఖాయం. మహిళలు ఎంతగా సాధికారత సాధిస్తే దేశం అంత వేగంగా వికసిత భారత లక్ష్య వైపు దూసుకువెళుతుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఉద్ఘాటించారు. తిరుపతిలో 2వ రోజు కొనసాగిన మహిళా సాధికార జాతీయ సదస్సులో ప్రసంగించిన ఆయన 2 రోజుల పాటు సదస్సు జరిగిన తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. సదస్సుకు హాజరైన మహిళా ప్రజా ప్రతినిధులందరూ వారి వారి ప్రాంతాల్లో మహిళా సాధికారత కోసం పట్టుదలతో కృషి చేయాలని ఓం బిర్లా పిలుపునిచ్చారు. మారుతున్న సమాజానికి జాతీయ మహిళా సాధికారత సదస్సు ఓ నిదర్శనంగా నిలుస్తుందని పార్లమెంటు మహిళా సాధికార కమిటీ చైర్పర్సన్ పురంధేశ్వరి తెలిపారు. 2 థీములపై చర్చించి 15 తీర్మానాలు చేసినట్లు ఆమె చెప్పారు. సమాజంలో మార్పు కనిపిస్తుందని, మహిళలు అభివృద్ధి వైపు వేగంగా అడుగులు వేస్తున్నారని అన్నారు. 2047కి వికసిత భారత లక్ష్యాన్ని మహిళలు ముందుండి నడిపించాలని పురంధేశ్వరి ఆకాంక్షించారు. महिलाओं के नेतृत्व के बिना हम विकसित भारत के सपनों को पूरा नहीं कर सकते। महिला प्रतिनिधियों ने इस संकल्प के साथ, इस विचार के साथ कि हम देश के अंदर अपनी महिलाओं को सशक्तिकरण करेंगे, उनको विधायी संस्थाओं में भागीदारी निभाएंगे, महिला शिक्षा, स्वास्थ्य
सुरक्षा, सम्मान, आत्मनिर्भर के लिए स्वयं को समर्पित करते हुए समाज की अंतिम महिला के जीवन परिवर्तन का काम करेंगे। निश्चित रूप से ये संकल्प, ये प्रतिबद्धता, ये एकजुटता इस देश और राष्ट्र को नए विकास की ओर ले जाएगी। आज मुझे खुशी है, कई महिला स्वयं सहायता समूह ने आत्मनिर्भर भारत का मॉडल बनाया है। These discussions have laid a strong foundation for empowering women legislators to take the outcomes of this conference to their respective constituencies, block, tehsil and villages to bring about meaningful and realistic empowerment in the lives of women of our country. Ensure that every ministry and department evaluates its schemes for gender impact, not just those labeled as women-centric schemes, but all the schemes which are being implemented by states would have to be reviewed through a gender lens. దేశవ్యాప్త ఆందోళనలకు కారణమైన వక్ఫ్ చట్టంపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే అందులోని 3 కీలక నిబంధనలపై స్టే ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దేశంలోని అన్ని రాష్ట్రాలు నిబంధనలను రూపొందించే వరకు ఈ స్టే అమల్లో ఉంటుందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ ఏజీ మసీహ్లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. 5 ఏళ్ల నుంచి ఇస్లాంను అనుసరిస్తున్న వారు మాత్రమే ఓ ఆస్తిని వక్ఫ్ బోర్డుకు ఇవ్వగలరన్న నిబంధనపై కోర్టు స్టే విధించింది. 2025 వక్ఫ్ సవరణ చట్టం చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం మే 22న తీర్పు రిజర్వ్ చేసింది. ఇందుకు సంబంధించి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన ధర్మాసనం వక్ఫ్ చట్టం రాజ్యాంగబద్ధంగానే ఉన్నందున పూర్తి స్టే విధించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. కొత్త వక్ఫ్ చట్టంలో జిల్లా కలెక్టర్లకు విస్తృత అధికారాలు ఇవ్వడంపై స్టే ఇచ్చిన ధర్మాసనం వక్ఫ్ ఆస్తులపై తీర్పు ఇచ్చే అధికారాన్ని కలెక్టర్లకు ఇవ్వరాదని పేర్కొంది. ఇది అధికారాల విభజన ఉల్లంఘనకు దారితీస్తుందని తెలిపింది. వక్ఫ్ బోర్డులో 3 కన్నా ఎక్కువ ముస్లిమేతరులు ఉండొద్దని, సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్లో ముస్లిమేతరులు 4కి మించకూడదని ధర్మాసనం స్పష్టం చేసింది. సాధ్యమైనంత వరకు వక్ఫ్ బోర్డు సీఈఓ ముస్లిం ఉండాలని ఆదేశించింది. ముస్లిమేతర వ్యక్తిని సీఈఓగా నియమించేందుకు అనుమతించే సవరణను నిలిపివేయడానికి మాత్రం ధర్మాసనం నిరాకరించింది. జార్ఖండ్లో నక్సల్ వ్యతిరేక ఆపరేషన్లో భద్రతా బలగాలు మరో విజయాన్ని అందుకున్నాయి. హజరీబాగ్ ప్రాంతంలో భద్రతా బలగాలకు నక్సలైట్లకు మధ్య జరిగిన భీకర ఎదురుకాల్పుల్లో 3 నక్సల్స్ మృతి చెందారు. చనిపోయిన వారిలో తూర్పు భారత్లో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు జాబితాలో ఉన్న మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు సహదేవ్ సోరెన్ ఉన్నారు. ఆయనపై ₹1 కోటి రివార్డు ఉంది. బీహార్ జార్ఖండ్ స్పెషల్ ఏరియా కమిటీ సభ్యుడైన రఘునాథ్ హెంబ్రామ్ అలియాస్ చెంచెల్, జోనల్ కమిటీ సభ్యుడు బిర్సేన్ గంజ్ అలియాస్ రామ్ ఖేల్వాన్ కూడా చనిపోయిన వారిలో ఉన్నారు. చెంచెల్పై 25 లక్షలు, రామ్ ఖేల్వాన్పై 10 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. కరండీ గ్రామంలో నక్సల్ కార్యకలాపాలు సాగుతున్నాయన్న సమాచారంతో కోబ్రా దళం, జార్ఖండ్ పోలీసులు కలిసి ఆపరేషన్ చేపట్టారు. ఉదయం 6 గంటల సమయంలో వారికి మావోయిస్టులు తారసపడగా ఎదురుకాల్పులు జరిగినట్టు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలం నుంచి 3 AK-47 రైఫిల్స్ స్వాధీనం చేసుకున్నట్లు భద్రతా బలగాలు తెలిపాయి. మద్యం కేసులో సిట్ అధికారులు 2వ అనుబంధ అభియోగ పత్రాన్ని దాఖలు చేశారు. విజయవాడ ఏసీబీ కోర్టుకు సమర్పించిన 80 పేజీల అభియోగ పత్రాల్లో A38 చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు, బాలాజీ కుమార్ యాదవ్, నవీన్ కృష్ణల ప్రమేయాన్ని వివరించారు. ముడుపుల నగదును సార్వత్రిక ఎన్నికల సమయంలో ఓటర్లకు ఇచ్చేందుకు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించడంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కీలక పాత్ర పోషించారని శెట్టి తెలిపింది. పలువురు ప్రజాప్రతినిధులకు ఈ నగదును చేరవేశారని అభియోగ పత్రంలో వివరించింది. ముడుపుల సొమ్ము తరలింపు, కలెక్షన్ పాయింట్లకు వేడలో చెవిరెడ్డి సన్నిహితుడు వెంకటేష్ నాయుడు కీలకంగా ఉన్నట్లు తెలిపింది. బాలాజీ కుమార్ యాదవ్, నవీన్ కృష్ణ వారికి సహకరించినట్లు పేర్కొంది. ముడుపుల నగదు తరలించడంలో తిరుపతి డెవలప్మెంట్ అథారిటీ వాహనాలు వినియోగించినట్లు తేల్చింది. కాల్ డీటెయిల్స్ రికార్డులు, సెల్ టవర్ లొకేషన్లు, టవర్ డంపులు, డివైస్ యాక్టివిటీ, టోల్ ప్లాజాల వద్ద వాహనాల కదలికల సమాచారం, ఫోరెన్సిక్ నివేదికల్ని ఈ అభియోగ పత్రంతో సిట్ అధికారులు కోర్టుకు సమర్పించారు. రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడుగుతున్న ఆటలు పేద రైతులకు శాపంగా మారాయని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ఈ అంశంపై హరీష్ను కలిసిన సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండల రైతులు RRR అలైన్మెంట్ మార్పుతో తమ భూములు కోల్పోతున్నామని వివరించారు. గతంలో ఇచ్చిన అలైన్మెంట్ మార్చి పచ్చటి పొలాల మీదుగా కొత్త అలైన్మెంట్ వేస్తున్నారని రైతులు హరీష్ రావుకు వివరించారు. ఇందుకు స్పందించిన హరీష్ రావు రైతుల భూములు కాపాడేందుకు ప్రభుత్వాన్ని నిలదీస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేద రైతుల భూములను కొల్లగొట్టే విధంగా అలైన్మెంట్ను ఇష్టం వచ్చినట్లు మార్చడం దుర్మార్గమని హరీష్ ధ్వజమెత్తారు. సీఎం రేవంత్ రెడ్డి తన సొంత భూములకు లబ్ధి కలిగే విధంగా RRR మార్గంలో మార్పులు చేస్తున్నారని ఆరోపించారు.
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వేసిన పరువు నష్టం కేసులో డిసెంబర్ 15న విచారణకు హాజరు కావాలని సిటీ సివిల్ కోర్టు కేంద్ర మంత్రి బండి సంజయ్కు సమన్లు పంపింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆగస్టు 8న నిరాధార ఆరోపణలు చేయడం ద్వారా తన పరువుకు నష్టం కలిగించారని కేటీఆర్ తన పిటిషన్లో తెలిపారు. ఈ మేరకు ఆగస్టు 12నే బండి సంజయ్కు నోటీసులు పంపారు. బండి సంజయ్ ఆరోపణలు పూర్తిగా నిరాధారమని, దురుద్దేశపూరితమైనవని నోటీసులో కేటీఆర్ పేర్కొన్నారు. ఆ నోటీసులు అందిన 7 రోజుల్లో బేషరతు క్షమాపణ చెప్పాలని బండి సంజయ్ని కేటీఆర్ డిమాండ్ చేశారు. నోటీసులకు బండి సంజయ్ స్పందించనందున 10 కోట్ల రూపాయల పరిహారం చెల్లించాలని కేటీఆర్ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు డిసెంబర్ 15న విచారణకు హాజరు కావాలని బండి సంజయ్కు సమ్మన్లు పంపింది. సుంకాల ఉద్రిక్తతల మధ్య భారత్ అమెరికా వాణిజ్య చర్చలు తిరిగి ప్రారంభం కానున్నాయి. రేపటి నుంచి ఢిల్లీలో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై ఇరు దేశాల మధ్య చర్చలు జరగనున్నాయి. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందన్న కారణంతో భారత్పై అగ్రరాజ్యం విధించిన 50% సుంకాలు అమల్లోకి వచ్చిన తర్వాత తొలిసారి ఇరు దేశాల మధ్య చర్చలు జరగనున్నాయి. అమెరికాతో రేపు 6వ విడత చర్చలు జరగనున్నట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అమెరికా ప్రతినిధి బ్రెండన్ లించ్ ఈ చర్చలో పాల్గొంటారని తెలిపింది. ఆగస్టులో 6వ విడత చర్చలు జరగాల్సి ఉండగా సుంకాలను అమెరికా 50% పెంచడంతో సంప్రదింపులు తాత్కాలికంగా నిలిచిపోయాయి. ఢిల్లీలో BMW కారు ప్రమాదంలో కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ డిప్యూటీ కార్యదర్శి నవజోత్ సింగ్ మృతి చెందిన కేసులో నిందితురాలు గగన్ ప్రీత్ కౌర్ను అరెస్టు చేశారు. ఈ ప్రమాదంలో గగన్ ప్రీత్ కౌర్, ఆమె భర్తకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఇద్దరూ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాగానే పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనలో గాయపడిన నవజోత్ సింగ్ భార్య ప్రమాదం తర్వాత సమీపంలోని ఆసుపత్రికి తీసుకువెళ్లాలని పదే వేడుకున్నప్పటికీ నిందితురాలు వినిపించుకోలేదని ఆరోపించారు. 19 కిలోమీటర్ల దూరంలోని చిన్న ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితురాలు తన తండ్రి ఆ ఆసుపత్రికి సహయజమాని అయినందునే తనను అంత దూరం తీసుకువెళ్లారని నవజోత్ సింగ్ భార్య ఆరోపించారు. ఈ మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు నిందితురాలి భర్త పేరు అందులో చేర్చినట్లు తెలిసింది. BMW కారును నిర్లక్ష్యంగా వేగంగా నడిపినందునే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఐటీ, ఆటో రంగాల్లో మదుపర్ల లాభాల స్వీకరణతో దేశీయ స్టాక్ మార్కెట్లో నష్టాలను చవిచూశాయి. వరుసగా 5 సెషన్లలో లాభాలు నమోదు చేసిన సెన్సెక్స్ ఇవాళ 119 పాయింట్లు నష్టపోయింది. ఈ ఉదయం 81,926 వద్ద ప్రారంభమైన సూచీ మొదట్లో లభించిన కొనుగోళ్ల మద్దతుతో స్వల్పంగా పెరిగింది. 81,999 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. తర్వాత వడ్డీ రేట్లపై అమెరికా ఫెడ్ నిర్ణయం వేళ మదుపర్లు ఆచితూచి వ్యవహరించగా అమ్మకాలు పెరిగి సెన్సెక్స్ 81,745 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. చివరికి 81,786 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 45 పాయింట్లు కోల్పోయి 25,069 వద్ద ముగిసింది.